డాక్టర్ గారు మీరు అంటే ఇప్పుడు లండన్‌లో మీ విభాగంలో శిక్షణతో పాటు అంటే దేశంలోనే ప్రముఖ లా యూనివర్సిటీ అయిన ఈ బెంగుళూరు లా యూనివర్సిటీలో పీజీ డిప్లొమా చేశారు కదా! ఈ మెడికో లీగల్‌కి సంబంధించి. కొంతమంది గర్భం వద్దనుకుంటారు. సో, ఎన్ని నెలల గర్భం అనేది విచ్ఛిత్తి చేయడం అనేది భారతదేశంలో లా అకార్డింగ్ టు ది లా పర్మిషబుల్. అదే రకంగా దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు 2021లో మన ఇండియన్ లాస్ కూడా కొన్ని అమెండ్ అయినాయండి. మెయిన్‌గా ఎంటీపీ లాస్. ఒకప్పుడు 20 వారాలు అంటే 5వ నెల లోపల ఏమన్నా బేబీకి కంజెనిటల్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే పుట్టుకతో వచ్చేయి. లైక్ కాలు, చేతులు ప్రాబ్లమ్స్ ఉండడము, బ్రెయిన్ ఇష్యూస్ ఉండడము, కిడ్నీ ఒకటి లేకపోవడము, లేదా బేబీకి క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ లైక్ డౌన్ సిండ్రోమ్ ఇలాంటివి ఉన్న బేబీస్ ఏంటంటే మనం 16వ వారం, 17వ వారంలోనే ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి 20వ వారం లోపల గనక మనం పేషెంట్‌కి ఇన్ఫర్మేషన్ ఇస్తే షేర్డ్ డెసిషన్ లాగా అంటే వాళ్ళ ఒపీనియన్ తీసుకొని దాని ప్రకారంగా వద్దు అంటే మందులతోటి టర్మినేషన్ చేసే అవకాశం ఉండింది. ఇప్పుడు కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ లేట్‌గా ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ కూడా 24 వారాల దాకా మీరు అట్లాంటి బేబీకి ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చి బేబీ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయ్యి లేదా మెంటల్ హ్యాండిక్యాప్ అవుతుంది అని అనిపిస్తే టర్మినేట్ చేయొచ్చు అని గవర్నమెంట్ ఇచ్చింది. అలా అని చెప్పి మనం అందరికీ ఒకటే రూల్ పాస్ కాదు. కేస్ బేసిస్ బట్టి డెసిషన్ తీసుకోవాలి. సో 24 వీక్స్ వరకు టర్మినేషన్ అలౌడ్ ఉంది. ఓన్లీ ఇండికేటెడ్ కేసెస్కి. అది కూడా మెడికల్ బోర్డ్ అని ఉంది. ఆ బోర్డు వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది 20 వారాలు దాటాక. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.